వెల్కమ్ టు PM7 పాలిటిక్స్. మాజీ సీఎం జగన్ మరో పోలీస్ అధికారికి హెచ్చరిక చేశారు. రూల్స్ కు విరుద్ధంగా ప్రభుత్వ మెప్పు కోసం పనిచేస్తే ఊరుకోనేది లేదని తేల్చి చెప్పారు. వైసీపీ నేతలను వేధిస్తూ సమస్యలను కొని తెచ్చుకోవద్దని సూచించారు. వచ్చేది తమ ప్రభుత్వమేనని జగన్ చెప్పుకొచ్చారు. తిరుపతి తొక్కిసలాట ఘటనపైన జగన్ మరొకసారి సీరియస్ అయ్యారు. సీఎం, డిప్యూటీ సీఎం తీరును తప్పుబట్టారు. క్షమాపణ చెబితే చాలంటూ పవన్ డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. తాజాగా పులివెందుల పర్యటన సమయంలో పార్టీ నేతలు తమను డీఎస్పీ టార్గెట్ చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని జగన్ కు ఫిర్యాదు చేశారు. దీంతో బెంగళూరుకు బయలుదేరి వెళ్లే సమయంలో హెలికాప్టర్ వద్ద పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ ను పిలిచి మాట్లాడారు. ఎల్లకాలం కూటమి ప్రభుత్వమే ఉంటుందనుకోవద్దని సూచించారు. మళ్లీ తాము వచ్చినప్పుడు వైసీపీ వారిని ఇబ్బంది పెట్టిన వారందరినీ ప్రత్యేక దృష్టితో చూస్తామంటూ హెచ్చరించారు. డీఎస్పీ తాము ఎవరి మాటలు విని కేసులు నమోదు చేయటం లేదని, చట్ట ప్రకారమే వ్యవహరిస్తున్నామని చెప్పుకొచ్చారు. కాగా జగన్ మాత్రం రూల్స్ ప్రకారం వ్యవహరించాలని, ఎవరి కోసమో పనిచేస్తే భవిష్యత్తులో ఇబ్బంది తప్పదని స్పష్టం చేశారు. ఇక తిరుపతి తొక్కిసలాట ఘటనపైన జగన్ మరొకసారి సీరియస్ అయ్యారు. ఘటనకు సంబంధించిన బాధ్యులపై చర్యల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అత్యంత దుర్మార్గంగా ఉందన్నారు. టీటీడీ బోర్డు చైర్మన్, ఈవో, అడిషనల్ ఈవో సహా స్థానిక కలెక్టర్, ఎస్పీల నిర్లక్ష్యమే తొక్కిసలాటకు కారణంగా తేలినా వారి విషయంలో చర్యలు ఎందుకు లేవని జగన్ ప్రశ్నించారు. జరిగిన ఘోరమైన ఘటనను సీరియస్ గా తీసుకోలేదనే కదా అర్థమని జగన్ వ్యాఖ్యానించారు. తూతూ మంత్రంగా తీసుకున్న చర్యలు వీరిని కాపాడడానికే కదా అంటూ జగన్ నిలదీశారు. శ్రీవారి భక్తుల మరణాలకు అసలు కారకులను రక్షించే ప్రయత్నం తీసుకున్న ఆ కొద్దిపాటి చర్యల్లోనూ విపక్ష చూపుతున్నారని మండిపడ్డారు. ఘటనలో సంబంధం లేని వారిపై సస్పెన్షన్ వేటు వేశారని, అరెస్టు చేసి జైల్లో పెట్టాల్సిన అధికారిని కేవలం బదిలీతో సరిపెట్టారన్నారు. టీటీడీ చైర్మన్ ను, ఈవోను, ఏఈఓను, ఎస్పీను, కలెక్టర్ను డిస్మిస్ చేయకపోవటం ఇవన్నీ దోషులను కాపాడడానికే కదా అని జగన్ ధ్వజమెత్తారు. మరోవైపు డిప్యూటీ సీఎం క్షమాపణ చెబితే అదే చాలు అన్నట్లుగా చేస్తున్న డిమాండ్లు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. ముఖ్యమంత్రి ఏమో తొక్కిసలాట ఘటనపై తూతూ మంత్రంగా చర్యలు తీసుకొని దాన్నే పెద్ద దండనగా చిత్రీకరిస్తుంటే, మరోవైపు డిప్యూటీ సీఎం క్షమాపణ చెప్పాలంటూ మరో రాజకీయ డ్రామాకు తెరలేపారన్నారు. ఇంతకన్నా దిగజారుడుతనం ఏమైనా ఉంటుందా అంటూ జగన్ మండిపడ్డారు. సీఎం, డిప్యూటీ సీఎంలు ఇద్దరు కూడా రాజకీయ ఎత్తుగడలు ఆపాలని జగన్ వ్యాఖ్యానించారు. అయితే తిరుపతి తొక్కిసలాట ఘటన కేవలం కూటమి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు కొందరు పన్నిన కుట్ర అంటున్నారు టీడీపీ కార్యకర్తలు. ఇప్పటికే ఈ ఘటనపై ప్రభుత్వం అనేక విధాలుగా చర్యలు తీసుకోవటం తెలిసిన విషయమే.